సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ మరి ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ స్థానిక శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ స్పందించకపోవడం శోచనీయం. మరి ఈరోజు సిరిసిల్లలో పర్యటిస్తున్నటువంటి కేటీ రామారావు గారు ఈ సెస్పై వస్తున్న అవినీతి కథనాలపై స్పందించి వెంటనే ఎవరైతే అవినీతికి పాల్పడారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, అలాగే మొన్నటికి మొన్న నేతన్నల దగ్గర 30 లక్షల రూపాయలు వసూలు చేసిరని చెప్పి సెస్ డైరెక్టర్ దారుణం లక్ష్మీనారాయణ గారిపై మరి ఆరోపణలు రావడం జరిగింది. దానిపై నేతన్నలు ఈ బ్లాక్ బిల్లింగ్పై రద్దు చేస్తాను డబ్బులు తీసుకున్నామని నిలదీయగా అది నేను ఒక్కనే కాదు డైరెక్టర్లు అందరం పంచుకున్నామని చెప్పి సమాధానం చెప్పిరని మరి వినికిడి. మరి అలాంటి సమాధానం చెప్పిన దారుణం లక్ష్మీనారాయణపై మరి ఇతర డైరెక్టర్లు కూడా స్పందించకపోవడం ఇది నిజంగా అవినీతి జరిగిందనడానికి ఆజ్యం పోస్తుంది. మరి ఇలా సెస్ పాలక వర్గం మరి దండుపాలెం ముఠా లెక్క తయారై సెస్ వినియోగదారులను నిట్టనిలున్న మోసం చేస్తూ ఉన్నది. ఈ సెస్ భాగవతంపై శాసనసభ్యులు వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మీరు ఈ సెస్ భాగవతం మీద చర్యలు తీసుకోకపోయినట్లయితే మేము ఊరున మరి సెస్ వినియోగదారులందరినీ సమైక్యపరిచి మీకు ఈ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.